హలో అందరికీ, నేను ఈరోజు టమాటాలతో టమాటా చారుని చేశాను. థిక్గా వస్తుంది. అందరూ చేసినట్టుగా పల్చగా మాత్రం నేను ఎప్పుడూ చేయను. ఇలా థిక్గా వస్తుంది. ఇది పప్పే అనుకుంటారు. నిజంగా తినేవాళ్ళు అంత టేస్టీగా ఉంటుంది. టమాటాలతో ఇంత ఈజీగా టేస్టీగా రెసిపీ చేయాలి అంటే ఇలా పక్కగా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకా నేను రెడ్ టమాటోలని ఒక 3 టమాటోలని తీసుకున్నాను. పెద్ద సైజు ఉన్న టమాటోలు అయితే 3, చిన్నవైతే ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఇంకా కుక్కర్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలని యాడ్ చేసుకోవాలి. టొమాటోలు మనము ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి. అందులోకి ఒక గోలీ సైజ్ అంత చింతపండు, అలాగే 2 ఎండుమిర్చిని యాడ్ చేయడం వల్ల మన కలర్ బాగా వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగే ఒక సగం గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఉడకడానికి పెట్టండి. ఒక 2 విజిల్లు రానివ్వండి. అప్పుడే సిమ్లో పెట్టి ఉడికించండి. అప్పుడే మనకి తొందరగా మంచిగా ఉడికిపోతాయి. ఈ ఉడికిపోయిన టమాటోని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కకి పెట్టుకోండి. ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక బాండిని పెట్టుకొని చారుకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ ఏం పట్టదు, కాస్తంత వేస్తే సరిపోతుంది ఈ టమాటో చారుకి. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలుని చటపటలాడనివ్వండి. అప్పుడే బాగుంటుంది. ఇంకా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఒక 4-5 రెబ్బల వెల్లుల్లిని మంచిగా వేగనివ్వండి. తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసి ఉల్లిపాయలు మంచి కలర్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. అప్పుడే మనకి చారులో థిక్ గ్రేవీ మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి కాస్తంత పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసిన తర్వాత అందులోకి కాస్తంత కారాన్ని కూడా ఎక్కువ యాడ్ చేయొద్దు, మీరు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ముందుగానే 2 మిర్చిని యాడ్ చేసి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, టమాటోలు, చింతపండు, అలాగే 2 మిరపకాయలని మిక్సీ పట్టుకున్న దాన్ని వేసి కాస్తంత వాటర్ని కూడా వేసుకొని మీకు టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని మంచిగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు అందులోకి మనం ముందుగా పెప్పర్ పౌడర్, మిరియాల పొడిని వేయడం వల్ల చిన్నపిల్లలకి జలుబు దగ్గు లేకుండా ఉంటుంది. చలికాలం, వర్షాకాలం మనం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనాని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది అంతగా రాదు కాబట్టి ఇలా చివరిగా యాడ్ చేసుకొని ఇంకా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు తెరిచి చూసారంటే ఇంట్లో గుమగుమలే అంత బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. థిక్ గ్రేవీతో పప్పుని కూడా మర్చిపోతారు. మీరు ఒక్కసారి చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి.